యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. క్రైస్తవులందరూ క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోండి అని చాలామంది వారి నోట్ల నుంచి చెప్పడం చూస్తున్నాం. అన్నీ కూడా వీడియోల రూపంలో కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు ఒక సుమోటోగా తీసుకొని వీరిపైన తక్షణ చర్య తీసుకోవాలి. భారత పౌరులు ఎవరు కూడా వేరొక పౌరుడు వేరే దేశానికి వెళ్ళిపోయిన అధికారం ఎంత మాత్రం లేదు. ఎక్కడ కూడా రాజ్యాంగం ఆ విధంగా చెప్పడం లేదు. రాజ్యాంగం ఈ భారత పౌరుడు ఏ మతానైనా స్వీకరించవచ్చు అని భారత రాజ్యాంగం స్పష్టంగా తేటగా తెలియజేస్తుంది. అది మత స్వేచ్ఛ ఉన్నది, అంటే ఏ మతం ఎవడైనా ప్రచారం చేసుకోవచ్చు అని. నువ్వు ప్రచారం చేయదు, నాకు నచ్చదు అని అనడానికి ఎవరికి కూడా అధికారం లేదు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా. అయితే సుప్రీంకోర్టు మాత్రం వెంటనే చర్య తీసుకుని ఈ భారత భూమి ఎవరిది, ఎవరికి చెందుతుంది, ఈ భారత భూమి క్రైస్తవులకు చెందదు, క్రైస్తవ మతం స్వీకరించిన వాడికి భారత భూమి చెందదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే కనుక క్రైస్తవులందరూ క్రైస్తవ దేశాలకి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. వేరే దేశాలు ఆహ్వానిస్తాయి. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఏదో ఒకటి తేల్చి చెప్పాలి. అప్పుడు మాత్రమే క్రైస్తవులు భారతదేశంలో సురక్షితంగా జీవించగలుగుతారు. లేకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళు ఇష్టానుసారం నోటికొచ్చిన మాట్లాడటం, దౌర్జన్యం చేయటం, ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళపైన సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలి. లేదా ఈ భూమి, భారత భూమి ఎవరికి చెందుతుందో కూడా తేటగా బయలుపరచాలి. ఎందుకంటే భారతదేశంలో ఒక్క రకమైన వ్యక్తులు కాదు, క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్, జైనులు, బౌద్ధులు, సిక్కులు, వీళ్ళంతా అనేక మంది రిలీజియన్స్ ఉన్నారు. ఆ రిలీజియన్స్ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలంటే అవన్నీ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేయండి, భారంగా ప్రార్థన చేయండి. ఈ దేశం గురించి ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఇలాంటివన్నీ కూడా త్వరలో తేల్చేస్తాడు. దేవుడి మాటల మీద ఆశించిన కాక ఆమె.